ఆర్టీసీకి సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త బస్సుల కొనుగోలు, మహిళలకు ఉచిత ప్రయాణాలు వంటి వాటిపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించి జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో ఉండనున్నాయి. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ సులభంగా తెలుస్తుందన్నది సర్కార్ అభిప్రాయం. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు సీఎం. అలాగే ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం వంటివి చేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయబోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం ప్రారంభమైంది.